తెలంగాణ జనాభా లెక్కల గోల్మాల్ ఒక సామాజిక అన్యాయం ఎట్లా జరిగింది వీళ్ళ నివేదిక ప్రకారమే ఇక్కడ మనం చూడొచ్చు. అంకెల అబద్ధం చెప్పవు కానీ ఈ లెక్కల్లో నిజం లేదు. ఏం లెక్కలంటే 2015 ఎస్కేఎస్ తెలంగాణ సమగ్ర భౌగోళిక సామాజిక చిత్రం కేసీఆర్ నిర్వహించింది కదా ఒక్క రోజులోనే సర్వే. ఆ సర్వే వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తెప్పించిన 9 ఏళ్ల విరామం అక్కడి నుంచి ఇక్కడ వరకు సహజ జనాభా పెరుగుదల జరగాల్సిన సమయం 2024 మొన్న చేసిన సర్వేలో 3,55,00,000 మంది ప్రజల వివరాలతో వచ్చిన నివేదిక. వీటన్నిటినీ ఒక్క దగ్గర వేసి ఎవరి జనాభా పెరిగింది, ఎవరిది తగ్గింది, ఎందుకు తగ్గింది, పెరిగేటోడు ఎట్లా పెరిగిండు, కొత్తగా ఎవరెవరు ఎంతమందిని కన్నారు, ఈ లెక్కలన్నీ మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ 2015 ఎస్కేఎస్ అసలైన సామాజిక పునాది సర్వేని ఒక్కసారి మనం చూస్తే ఇది ఈ కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఓసీ జనాభా పెరుగుదల ఇట్లా పెరిగింది. 2015 నుంచి 24 వరకు ఓసీ జనాభా ఇట్లా పెరిగింది, బీసీ జనాభా ఇట్లా పెరిగింది. మీరు గ్రాఫ్లో అర్థం చేసుకోరు. 7 అన్నే ఉందన్నట్టు. బీసీలదేమో స్తంభన అట్లే ఉంది, ఓసీల జనాభా మాత్రం ఇట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఎంత పర్సెంట్ పెరిగింది? దాదాపు 60% ఓసీల జనాభా పెరుగుకుంటూ వచ్చింది. బీసీలదేమో పడిపోయి ఉన్నది. ఇవి సర్కారు లెక్కలే, నాయి కూడా కాదు.